H1B వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీలోని ధిక్కరించే మూర్ఖులను తొలగించాలని ఎలన్ మస్క్ ఘాటుగా ఓ పోస్ట్ పెట్టారు. ఎలన్ మస్క్ చట్టబద్దమైన వలసలకు మద్దతిస్తుంటే ఇతరులు మాత్రం అమెరికా ఫస్ట్ కు కట్టుబడి ఉన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 5 భారత అమెరికన్లను కీలక పదవులకు ఎంచుకున్నారు. అయితే వారిలో కొందరి ఎంపికపై ట్రంప్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎలన్ మస్క్ H1B వీసాపైనే అమెరికాకు వలస వచ్చారు. టాలెంట్ ఎక్కడున్నా దాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మస్క్ బాటలోనే వివేక్ రామస్వామి వాదన కూడా ఉంది. అమెరికా సంస్కృతిలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపారు. అయితే మరోవైపు రిపబ్లికన్ పార్టీకి చెందిన నికీ హేలీ భిన్నమైన వాదనను వినిపించారు. సాంకేతిక రంగాన్ని బలోపేతం చేయాలంటే ముందు విద్యారంగంపై దృష్టి సారించాలి, అంతేకాని అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దు అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మస్క్ పెట్టిన పోస్ట్ చర్చకు దారితీసింది.